సతీష్ వ్యవహారంపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలన్నారు. తన బిడ్డల జోలికొస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు మంత్రి సంధ్యారాణి. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని తన పియ్యను తప్పించినట్టుగా చెప్పారు. విచారణలో తన జోక్యం ఉండదని పోలీసులకు చెప్పారని తెలిపారు. పోలీసుల విచారణలో నిజాలు బయటకొస్తాయన్నారు. ఫోన్ డేటాకు సంబంధించిన వివరాలు సైబర్ పోలీసుల నుంచి వస్తాయని, ఫోన్ డేటా వచ్చాక తానేంటో చూపిస్తానని చెప్పారు మంత్రి. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, అసలు ఏంటి పిఏ సతీష్ మీద వచ్చిన ఆరోపణలు? అంటే నిజం కాదు, కేవలం తన మీద కక్షతోటి చేస్తారని చెప్పినట్టుగా మనం చూడాలి. అప్పుడు సంధ్యారాణి గారి వ్యాఖ్యలు మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి? రైట్ రవి, ఏదైతే మంత్రి శిశు సంవర్ధక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారో ఆమె పైన అయితే పెద్ద ఎత్తున అభియోగాలు, వాళ్ళ పిఏ ఎవరైతే సంధ్యారాణి పిఏ ఉన్నారో పిఏ పైన పెద్ద ఎత్తున అభియోగాలు అయితే వచ్చాయి. దీని మీద చూసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు తన భర్త చనిపోయిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో తన భర్త అతను చనిపోవడంతో తన భార్యకి ఉద్యోగం ఇప్పించే క్రమంలో తన వద్ద కొంత నగదు తీసుకొని తీసుకోవడం వల్ల ఈ ఫిర్యాదు, దీంతో పాటు తమని కొంత ఏదో లైంగికంగా కొంత ఇబ్బంది పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని కథనాలు అయితే నడిచాయి. ఈ కథనాల నేపథ్యంలో గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ అదేవిధంగా తనపై వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీద కూడా తను పిఏగా ఉంటే తను ఏదైనా అతిక్రమించే అవకాశం ఉంటుంది, అందుకోసం అని చెప్పని తనని పక్కన పెట్టి తన మీద కూడా కేసు నమోదు చేయించి వెంటనే తన పైన సత్వరమైన విచారణ జరపాలని చెప్పని కూడా అధికారులకైతే ఆదేశాలు ఇచ్చింది పోలీస్ శాఖకి. అందులో దాంతో పాటు ఏదైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ వైసీపీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుందని చెప్పని కూడా సంధ్యారాణి ఈ రోజు అయితే ఆరోపించారు. దీని మీద రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా భగ్నం చేసే తప్పుడు ఆలోచనలు అయితే చేస్తుంది అని చెప్పని కూడా ఆరోపించారు. దీంతో పాటు ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమగ్రంగా విచారణ జరపాలని నేను పోలీసులను కోరాను. ఏదైతే నా ప్రాంతం ఎస్సీ ఎస్టీల ప్రాంతం, ఎక్కువగా నేను ఈ ప్రాంతంలో ప్రొడ్యూస్ చేస్తున్నాననే అక్కస్తోనే గిరిజన మహిళైనా నా పైన కావాలనే బురద జల్లే ప్రచారాలు అయితే చేస్తున్నారని చెప్పని కూడా గుమ్మడి సంధ్యారాణి ఆరోపించింది. పోలీసుల్ని ఎలాంటి ప్రభావితం చేయకూడదనే అందుకే పిఏని విధుల నుంచి కూడా పక్కకు తొలగించి తగిన విచారణ జరపాలని చెప్పని కూడా పోలీసులను అయితే కోరాను అని చెప్పని ఆమె అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తప్పుడు ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తేలాక నా బిడ్డలపై అసత్య ఆరోపణలు చేసిన ఏ ఒక్కరిని వదలను అని చెప్పని కూడా ఆమె అయితే ఈ రోజు స్పష్టం చేశారు. సో సాలూరులో వరుసగా ఏదైతే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారో అతనిపై సంధ్యారాణి గెలవడం అక్కసు తట్టుకోలేకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆమె అయితే స్పష్టం చేసిన పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఎవరైతే దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం, నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ. మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపట్టదు అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా, వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత
అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరు ఏం అలిగేషన్ చేస్తున్నా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారో, ఎవరు పెట్టించారో అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం, న్యాయం తన పని